ప్రతిరోజు కలర్ఫుల్గా సాగిపోతున్న ఉదయరాగం ఈ రోజు కూడా మరింత జాయ్ఫుల్గా మీ ముందుకు వచ్చేసింది. మరి ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్దామా? తిది వార నక్షత్రాలను తెలిపే శుభయోగం మీకోసం. ఈనాటి మన ఉదయరాగం కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియ అతిథి రంగస్థల ప్రయోక్త, సినీ టీవీ నటులు ఎస్కే మిశ్రో గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆయనకు వెల్కమ్ చెప్పి మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. నమస్కారం అండి మిశ్రో గారు. నమస్తే అమ్మా. మీరు రంగస్థల పితామహుడిగా పేరు తెచ్చుకున్నారు, ఇంతటి పేరు గడించారు. మరి అసలు ఈ రంగస్థలానికి రావడానికి స్ఫూర్తి ఎవరన్నా ఉన్నారా? అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది? నేను రంగస్థల పితామహుడు అవునో కాదో నాకు తెలియదు, కానీ అందరూ చెప్పుకుంటారు అలాగా. నేను కొంచెం సీనియర్ మోస్ట్ ఇక్కడ వైజాగ్లో, ఆంధ్రదేశంలో కూడా. ఎందుకంటే నాతో పాటు వేసిన వారెవరు ఇక పెద్దగా లేరు. కొందరు పైకి పోయారు, కొందరు వేరే వ్యాపకాల్లో ఉన్నారు. నేను ఇందులో మిగిలిపోయాను కాబట్టి బహుశా అందుకన్నారేమో. నేను నాటకాలు వేయటం ప్రారంభించిన వైనం ఏమిటంటే, మా ఇంటి పక్కనే ఒక పెద్ద ఖాళీ స్థలం ఉండేది. ఆ ఖాళీ స్థలంలో ఈ నవరాత్రులకి, వినాయక చవితి, దసరా ఉత్సవాలకి హరికథలు, బుర్రకథలు, పౌరాణిక నాటకాలు చాలా విరివిగా వేస్తూ ఉండేవారు. అందులో చాలా మనుషుల్ని మంత్రముగ్ధుల్ని చేసేవి. ఎందుకంటే అప్పుడు సినిమాల ప్రభావం ఎక్కువ లేదు, ఉన్నా ఇప్పుడున్నంత వెర్రి లేదు. అంచేత అప్పుడు అవే చాలా గొప్పవి. వాటిని చూడడానికి జనం కూడా చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. మేము కూడా విరిగా ముందు కూర్చునేవాళ్ళం, ఉండేవాళ్ళం. ఆ చూసినప్పుడు మాకు ఏమనిపించేదంటే, వీళ్ళేంటి ఆకాశం నుంచి దిగిన దేవతలా ఏమిటి, ఎలా చెప్పేస్తున్నారు, 2-3 గంటలు ఇంత జనాన్ని ఎలా ఎంటర్టైన్ చేసేస్తున్నారు అన్నది ఒక గొప్ప విషయంగా అనిపించేది. నిజ జీవితానికి అద్దం పట్టేట్టు నటిస్తున్నారు. నటించడం కంటే కథ చెప్పడం కానీ, అందులో మనం లీనమైపోయే పరిస్థితి తీసుకొస్తున్నారు. అదేదో వాళ్ళు చెప్తున్నారు మేము ఉంటున్నాం అన్నది కాకుండా, మనం ఏదో వేరే లోకాల్లోకి తీసుకుపోయేంత ఒక పరిస్థితిని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. అంచేత ఇలాంటిది ఏదో మనం చేస్తే బాగుండేది కదా అనుకుంటూ ఉండగా, చిన్నతనంలో తెలియక అనుకుంటుండగా, తెలియక అనుకుంటుండగా ఏం జరిగిందంటే, మా ఇంటి దరిదాపుల్లోనే వెంకటేశ్వర మెట్టని, ఆ మెట్ట మీద పట్నాయక్ గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏదో ఓ నాటికి టేకప్ చేద్దామని చెప్పి ఏదో రిహార్సల్ చేసాం, ఏవో మాటలు అనుకున్నాం. నాకు అప్పుడు 15-14 ఆ వయసు, 58 అనుకుంటాను బహుశా. దొంగని ఒక నాటిక ప్రారంభించాం. నేను ఏ వేషం చేశానో కూడా నాకు అప్పుడే తెలియదు. మా ఇంటి 4 ఇళ్ల సావిడిలో ఏర్పాటు చేశారు. మా ఇంటి చుట్టూ ఉన్న ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ జనం అంతా ప్రేక్షకులు. మేము వేసాం, బాగుందని చాలామంది మెచ్చుకున్నారు. సరే, కుర్రాళ్ళు ఎంతమంది కష్టపడ్డారు కదా, అంచే మెచ్చుకోక ఉండని పరిస్థితి కాబట్టి మెచ్చుకున్నారేమో కూడా. అలాగా చప్పట్లు, భుజాన్ని చరచడం వంటి కొన్ని పనులు మనిషిని ఇంకొంచెం పిచ్చెక్కిస్తాయి. ఆ రకంగా బయట కూడా నాటకం వేస్తే బాగుండు అనుకున్నాము. ఎవరు అవకాశం పెద్దగా నాకు రాలేదు. ఎప్పుడైతే నేను కాలేజీలో ఎంటర్ అయ్యానో, బహుశా 62 ఆ ప్రాంతాల్లో, నేను 62 అనుకుంటాను, కాలేజీలో ఎంటర్ అయ్యాను. ఏవిఎన్ కాలేజ్, హై స్కూల్ నుంచి ఏవిఎన్ కాలేజ్ అడుగుపెట్టిన తర్వాత అక్కడ నాటకాలు మళ్ళీ మొదలెట్టాం.
అలా అలా మొత్తం మీద నాటకాలు కొనసాగించాం అలాగా. ఆ తర్వాత నేను సొంతగా ఒక అసోసియేషన్ పెట్టుకోవడం, నవ్యభారతి కళామందిర్ అని చెప్పి నా చుట్టూ ఉన్న కొంతమంది మిత్రులను తీసుకుని నాటకం పట్ల కాస్త ఆ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, అలాంటి వాళ్ళని పోగు చేసి అంతా కలిసి నాటకం వేశాం. నేనే డైరెక్ట్ చేశాను. ఏదో తెలిసి తెలియకుండా అలా అలా జరిగిపోయింది, బాగుందన్నారు. ఆ తర్వాత ఏదో ఎక్కడో పోటీలకు వెళ్ళాం. ఆ పోటీల్లో మాకు అనుకోకుండా సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. ఆ తర్వాత షిప్ యార్డ్లో వేసాం, అక్కడ కూడా సెకండ్ బెస్ట్ ప్రొడక్షన్ వచ్చేసింది. నాకు బెస్ట్ డైరెక్టర్ ఏదో కూడా వచ్చేసింది. విజయనగరంలో వేసాం, అక్కడ వచ్చేసింది. అంచేత అంటే మనం వెళుతున్న దారి కరెక్ట్ కదా అనిపించింది అనమాట. ఆ విధంగా నాటకం అలా వేస్తూ 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 ఆ తర్వాత నేను ఎక్కడో ఏదో చోట వైజాగ్లోనే నాటకం వేస్తున్నప్పుడు కె వెంకటేశ్వరరావు గారు వచ్చారు. ఆయన థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో స్టేజ్ డైరెక్టర్గా ఉండేవారు. 69-73 ఆ మధ్యలో. 69 వచ్చారు. వచ్చి మిశ్ర ఇంటికి వచ్చారు. ఆ రోజు నాటకానికి వచ్చారు, భుజం తట్టారు. ఆ తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చాక ఇలాగ నాటకంలో వేషం చేస్తావా అన్నాడు. థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అవుతావా అన్నారు. ఆలోచించి తటపటాయించాను నేను. అలా కాదు, మనం ఢిల్లీ వెళ్ళాలి అన్నారు. ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం. అది ఢిల్లీలో నాటకం వేయడానికి, ఢిల్లీలో నాటకం వేయాలి. నేను అప్పుడే కొత్తగా ఉద్యోగంలో చేరాను. చేరిన తర్వాత ఆయనేమో మరి అలాగైతే నువ్వు థియేటర్ ఆర్ట్స్లో జాయిన్ అవ్వాలి, ఇంత ఫీజు కట్టాలి చెప్పారు. చెప్పి సరే ఢిల్లీ వెళ్తా ఉన్నారు కదా, ఢిల్లీలో నాటకం వేయడం కదా అని చెప్పి సరే మేషారు వస్తానన్నాను. అప్పుడే రెండు నెలలు అయింది ఉద్యోగంలో చేరి. ఆయన ఏమన్నారంటే, మరి మేషారు నాకు సెలవు దొరుకుతుందా, ఎందుకంటే వెళ్ళడానికి ఢిల్లీ వెళ్ళడానికి ఒక 2.5 days 3 days పట్టేది, రావడానికి 3 days, అక్కడ ఒక 2 రోజులు ఉండాలి. ఈ విధంగా మొత్తంగా ఒక 10 రోజుల సెలవు కావాలి. ఉద్యోగంలో కొత్తలో జాయిన్ అయిన తర్వాత 10 రోజులు సెలవు రావాలంటే కష్టం కదా. అంచేత ఏంటి మేషారు ఏం చేయాలో తోచట్లేదండి అంటే, నీకేం సెంటిమెంట్స్ ఉన్నాయని అడిగారు. సెంటిమెంట్స్ నాకేం పెద్దగా లేవండి, కానీ ఏం చేయమంటారు చెప్పండి అన్నాను. నేను చెప్తాను, ఏం వరీ కాకు, అక్కడి నుంచి ఏదో టెలిగ్రామ్ వస్తుంది, ఆ టెలిగ్రామ్ ఆధారంగా నువ్వు సెలవు అడిగితే ఇస్తారులే అన్నారు. అలాగే మేషారు అన్నాను. సరిగ్గా మేము ట్రైన్ ఎక్కడానికి ఒక్క రోజు ముందు, 2 రోజుల ముందు, మిశ్రా నువ్వు గడ్డం తీసుకోవడం మానే అన్నారు. అలాగే మేషారు అన్నాను. అయిపోయింది. ఆ 2 రోజులు గడ్డం ఉంది. అలా వెళ్ళి నాకు టెలిగ్రామ్ ఇచ్చారు. నాకు అందులో మదర్ ఎక్స్పైర్డ్, స్టార్ట్ ఇమీడియట్లీ అని వచ్చింది అందులో. అంతే. అది తీసుకెళ్ళి మా హెడ్ అసిస్టెంట్ ఉంటే ఆయన చెప్పి, ఓవర్ యాక్ట్ చేయొద్దు, అక్కడికి వెళ్ళి ఇది చూపించి దీనంగా మాటలు లేకుండా నించొచ్చు చాలు అన్నాడు ఆయన. సరే తీసుకెళ్ళాను. ఎక్కువ మాట్లాడి దొరికిపోతానేమో భయం కదా అని తీసుకెళ్ళిస్తే ఆయన పాపం చాలా కంగారు పడిపోయి, రే ఇప్పుడు జరిగింది అవునా, ఇప్పుడు అయ్యో మరి ఎలాగా, ఢిల్లీ అంటే చాలా దూరం కదా, అందుకే సార్ ఒక 15 రోజులు సెలవులు కావాలన్నాడు. 15 రోజులు అలాగే వెళ్ళారు అని పాపం ఆయన అమాయకంగా నాకు సెలవు గ్రాంట్ చేశాడు. ఆయన రికమెండ్ చేశాడు. ఆ విధంగా ఢిల్లీ వెళ్ళాను. ఆల్ ఇండియా బెస్ట్ యాక్టర్ వచ్చాను నేను. అక్కడ త్రివేణి నాటిక వేసాము. 14 భాషల్లో పోటీలు జరిగాయి. అక్కడ 14 భాషల్లో నాటికలు వచ్చాయి. ఆ 14 భాషల్లో తెలుగు నాటికకి త్రివేణికి బెస్ట్ ప్రొడక్షను, బెస్ట్ యాక్టర్ వచ్చింది. అంచేత ఆ విధంగా మీరు చెప్పిన అబద్ధానికి మొత్తానికి ఒక బెస్ట్ యాక్ట్రెస్ మరి ఏదో సాకు చెప్పకపోతే మనకి సెలవు వచ్చే ప్రసక్తి ఉండదు అక్కడ. అందుకోసం అప్పుడు చెప్తున్నప్పుడు మీకు బాధ అనిపించలేదా? ఏం బాధ అనిపించలేదు. పోయిన వాళ్ళు ఎప్పుడో ఒకసారి పోతారండి. మనం అనుకుంటే వెంటనే పోతే ఇంకెందుకు,
ఊరికే మనం ఊరికి లేనిపోని సెంటిమెంట్స్ పెట్టేసుకుంటాం. నాకు అలాంటి సెంటిమెంట్స్ ఏం లేవు. అది అందుకే ఆయన కూడా సెంటిమెంట్ ఉందా అని అడిగారు. అందుకే అడిగారు. ఆ విధంగా అది వెళ్ళింది. ఓకే. మరి మీరు రంగస్థల నటులుగా రాణిస్తున్న సమయంలో మీకు సినీ అవకాశాలు ఎలా వచ్చాయి? సినీ అవకాశం అది నాకేదో కొన్ని అదృష్టాలు మన వెంట పడాలండి. మనం అదృష్టం వెంట పడితే ఎక్కడో లభ్యం అవుతుంది తప్ప అది అంత ఈజీ కాదు. నాకు ఎలా అంటే నేను థియేటర్స్లో చదువుతున్నాను అప్పుడు 72 ఆ ప్రాంతాల్లోనే 72 ఏడాది చివర గంగాధర్రావు గారని ఆయన పి గంగాధర్రావు గారు ప్రొడ్యూసర్. ఆ తర్వాత బివి ప్రసాద్ అని డైరెక్టర్. ఆయన మన వైజాగ్ వాస్తవ్యుడు. ఆయన చాలా సినిమాలు డైరెక్ట్ చేశాడు. వాళ్ళంతా కలిసి కొత్త ప్రాజెక్ట్ ఏంటంటే అప్పటికి కొత్త వాళ్ళతో సినిమా తీద్దామని అనుకుని లొకేషన్ చూడడానికి వచ్చారు. ఆర్టిస్టులు కూడా సెలెక్ట్ చేసుకుందామని వచ్చారు. అందులోనే మన ప్రభ, నరసింహరాజు వీళ్ళు హీరోయిన్లు. ఆ తర్వాత రంగస్థలానికి సంబంధించిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ చాలామంది, కృష్ణ చైతన్య, మన వంకాయల, వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకున్నారు ఇక్కడ. మేము ఆయన రాగానే మాకు అలవాటు ఏంటంటే అక్కడ కాన్వకేషన్ హాల్లో అప్పుడు ఏ నాటికి అయితే మేము తయారవుతున్నామో ఆ నాటికి డ్రెస్ రిహార్సల్ చూపించడం అనేది ఆనవాయితీ మాకు. వీళ్ళు వచ్చారు, వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మేము రిహార్సల్స్ చేసి చూపించేసాం, మొత్తం డ్రెస్ రిహార్సల్స్. వాళ్ళు చూశారు, లొకేషన్ చూశారు, ఏదో టిక్కులు పెట్టుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత సడన్గా వచ్చి మిశ్రా గారు మీకు వేషం ఉందండి అన్నారు. సెలెక్ట్ అయ్యారు. వేషం ఉందండి. అలాగేనండి అన్నాం. అలాగే ఆ సినిమా అయింది. ఆ సినిమా అవ్వగానే నాకు కొంచెం మంచి పేరు వచ్చింది దాంతో, నీడలేని ఆడది. ఆ తర్వాత ఒకటి అలాగా అయిన వాళ్ళు. మా నాచు శేషగిరిరావు అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఆంధ్ర యూనివర్సిటీలో. ఆయన జనరల్ సెక్రటరీ చేశాడు. ఇప్పుడు మేము స్టీల్ ప్లాంట్ అజిటేషన్ జరుపుకుంటున్న రోజుల్లో, అంటే 67 ఆ ప్రాంతాలు, 67లో అతను జనరల్ సెక్రటరీ, నేను ఏవిని కాలేజ్ ప్రెసిడెంట్ని. ఆ తర్వాత డ్రమాటిక్ ప్రెసిడెంట్ నేను. తర్వాత మన ప్రేమ హాస్పిటల్ ఆదినారాయణరావు గారు, డాక్టర్ ఆదినారాయణ గారు, మేమంతా కలిసి లీడ్ చేసాం అప్పట్లో. చేసినప్పుడు ఆ చిన్న స్నేహం ఉంది మాకు, చిన్న పరిచయాలు ఉన్నాయి. నేను థియేటర్స్లో నాటకాలు వేస్తుంటున్నానని తెలుసు ఆయనకి, మన శేషగిరిరావుకి. ఆయన నాటకాలు చాలా చూశాడు. ఆయన సినిమా టేకప్ చేశాడు విశ్వనాథ్ గారితో. మాంగళ్యానికి మరోముడని ఆ సినిమా మొదలెట్టారు. అందులో అప్పటికి అయిన వాళ్ళు సినిమా అయింది. నా స్టిల్స్ అవి పడ్డాయి, అందులో పత్రికలో పడ్డాయి. అవి చూసుకుని నన్ను పిలిపించారు. ఆ విధంగా విశ్వనాథ్ గారికి పరిచయం అయ్యాను నేను. అందులో రమాప్రభ పక్కన నాకు వేషం, సపరేట్ ట్రాక్, కామెడీ ట్రాక్ ఒకటి ఉంది, అందులో వేశాను. ఆ విధంగా ఒక సినిమా తర్వాత మరో సినిమా అలా వచ్చాయి. మరి ఉద్యోగంలో లీవ్స్ ఎలా దొరికాయి? ఉద్యోగంలో చెప్పాను కదండి, అందరూ సెలవుల్ని అమ్ముకుని రియంబర్స్ చేసుకుంటారు, డబ్బులు వస్తాయి, మనకి డబ్బులు అక్కర్లేదు అన్నట్టుగా ఆ సెలవులను తెగవాడేసుకొని ఇంకా. మరి మీ ఇంట్లో ఇటు ఉద్యోగం చెయ్యి, అటు సినిమాలు పిచ్చేందుకు అని ఏమన్నా అనేవాళ్ళ, లేదంటే ప్రోత్సహించేవాళ్ళా? అవన్నీ ఆ చీవాట్లు చెప్పు దెబ్బలు మొదటి తింటూనే ఉన్నాను. నాకు ఇంకా బాగా గుర్తు, నేను అప్పట్లో రాత్రి 10:30-11 ఆ ప్రాంతాలకు ఇంటికి వచ్చేటప్పుడు మా నాన్నగారు అనేవారు, ఏమిరా ఇదేం హోటల్ అయిపోయిందా అని, చదువు సంఖ్య లేదా అని, ఎందుకు అలా బేవారస తిరుగుతావురా అని. ఒకటి కాదు, రకరకాల తిట్లు తిని ఉన్నాను. ఆ తర్వాత ఆఫీసులో కూడా చాలా రకాలుగా సెలవు పెడితే భయం నాకు. అలాంటి పరిస్థితి వచ్చేది. సీట్లో రెగ్యులర్గా లేకపోవటం వల్ల కొందరు నా మీద కొద్దిగా చాడీలు చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే చెప్తారు, ఎందుకంటే పనులు మిగిలిపోతాయి, నా బదులుగా ఎవరో ఒకరు చెయ్యాలి.
అలాంటప్పుడు ఏమవుతుందంటే చిరాకు పుడుతుంది ఎవరికైనాను. బహుశా ఆ. వాళ్ళ ప్లేస్లో నేనున్న అలాగే చేస్తానేమో. అవును. అంచేత వాళ్ళు నా మీద ఊరికే తెగ చెప్పేవారు. ఉమ్. సరే ఆ రకంగా అక్కడ బాస్ దగ్గర కూడా నేను చెడ్డయిపోయి, ఉద్యోగంలో ఉంటావా వెళ్ళిపోతావా అని అడిగాడు ఆయన. ఉమ్. ఉంటాను సార్, ఉద్యోగంలోనే ఉంటానండి, అది వద్దండి అని చెప్పి అప్పటికి నేను బాలచంద్ర గారి దగ్గర అసిస్టెంట్గా కూడా వర్క్ చేస్తున్నాను. యాక్టింగ్ చేస్తూనే అసిస్టెంట్ డైరెక్టర్గా ఆ, నేను చేస్తూ ఉండి అప్పటికి ఇది కథ కాదు సినిమాకి చేస్తావా అని అడిగారు. నేను చేయలేను సార్ అన్నాను. ఏమీ అన్నారు, ఇదండి పరిస్థితి అన్నారు. ఏం చేయమంటారు సార్ అని ఆయన్ని అడిగాను. ఆయన తండ్రిలా చూసుకునేవాడు. అంటే మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్, యాక్టింగ్ అంటే ఇంట్రెస్టే, వెళ్ళాలి. ఇంట్రెస్ట్ ఉందమ్మా, అదొక కానీ వేరే భయం. ప్రపంచం, అది వేరే ప్రపంచం. ఇది ఏంటంటే మనకి ఈ రెగ్యులర్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఒక మెకానికల్ లైఫ్. పొద్దున్న లేస్తాం, ఆఫీసు పరిగెడతాం, మళ్ళీ ఏదో బజార్కి వెళ్తాం, కాయగూరలు తీసుకొస్తాం, మళ్ళీ అది లేదు ఇది లేదు అంటాం, వచ్చిన జీతంతో సర్దుకుపోతూ ఉంటాం. అక్కడ అదేం లేదు కదా. ఇప్పుడు ఒక 15-20 రోజులు ఒక షెడ్యూల్ వేశారంటే ఆ రోజులు, ఆ 15-20 రోజులు ఏమవుతాయంటే ఇక ఆ సినిమా, ఆ కథ, ఆ షూటింగ్ అంతవరకే. భోజనం వాళ్ళే పెడుతుంటారు, అన్నీ ఇంకా దేని గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు. అంచేత జీవితం ఒక 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 సెపరేట్ ట్రాక్ అది. ఒక రెగ్యులర్గా ఇంట్లో ఉండి ఈతి బాధలు కానీ అవి కానీ ఇవి కానీ ఏం గుర్తు రావు. అందులో పడి కొట్టుకుపోతుంటాం. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంటుంది, కొత్త స్నేహాలు ఏర్పడుతుంటాయి, ఇదే జీవితం. అంటే డిఫరెంట్గా ఉంటుంది. అది అందులో ఉన్న బోరే మళ్ళాను. అది కూడా రెగ్యులర్గా గొప్ప జీవితం అన్న నేను. ఎందుకంటే ఆ జీవితం అది వాళ్ళకి కొన్నాళ్ళకి పోతే ఏంట్రా బాబు అని చెప్పి మోసాడు వేసేస్తుంది ఆ జీవితం కూడాను. పొద్దున్న లేస్తే టేక్ ఒక ఓకే షార్ట్, ఇవి ఇవి ఎంతకాలం మనకి ఏదైతే అందుబాటులో ఉందో దాని మీద త్వరలోనే బోర్ కొట్టేస్తాం మనం. బోర్ అనిపించేస్తుంది మనకి త్వరలోనే. అంచేత ఏది మనకి ఎల్లకాలం ఉంటే బాగుండదు. మనం కూడా పడి లేచి ఎత్తుపల్లాల్లో ఉంటేనే మనకు బాగుంటుంది. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. ప్రకృతి అందిస్తున్న అద్భుతం ఆయుర్వేదం. ఆయుర్వేదంలో ఓ మంచి బహుమతి మీకోసం. నిద్ర సరిగ్గా పట్టడానికి నిద్రా తైలం. ఇనుప పాత్రలో నువ్వుల నూనె పోసి బాగా మరిగించాలి. అందులో తగినంత హారతి కర్పూరం వేసి కరిగిన తర్వాత పొయ్యి మీద నుంచి దింపాలి. నూనె చల్లారిన తర్వాత రోజు రాత్రిపూట ఆ నూనెతో అరికాళ్ళ మర్దన చేయించుకుంటూ ఉంటే సుఖమైన నిద్ర పడుతుంది. మీరు గుర్తింపు తెచ్చుకున్నాక, అంటే చాలా సినిమాల్లో నటించుంటారు కదా, అప్పటికే గుర్తింపు తెచ్చుకున్నాక మీ ఆఫీస్లో వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఫీలింగ్స్ రిసీవ్ చేసుకున్నారా మిమ్మల్ని ఆప్యాయంగా? నేను ఎవరైనా, నేను సినిమాల గురించి ఎవరితో చర్చించేవాడిని కాదు. నాకు అవకాశం వచ్చిందో అని ఎగిరి గంతేసి దండోరా వేసే తత్వం కాదు నాది. నేను చాలా చాలా విషయాలు గుట్టుగా చేసుకుంటుంటాను. పైగా ఎవరైనా పత్రికలు వాళ్ళు వస్తే ఏమంటే నన్ను వదిలేండి బాబు, నన్ను ఏం అడగండి, నేనేం చెప్పను, నేనే ఉద్యోగం చేసుకుంటున్నాను తప్ప నా గురించి వేయకండి అని బతిమాలేవాడిని అప్పట్లో. అలాగా పత్రికలను తప్పించుకుంటూనే వచ్చాను నేను. ఎందుకంటే పత్రికల్లో కనుక పడితే అది 10 మందికి ప్రచారం అయితే మళ్ళీ గుప్పమంటుందని. కానీ సినిమాలు రిలీజ్ అయిన తర్వాత బయటపడిపోయేది. ఏదో మామూలుగా వాళ్ళు ఏదో పిలిచారు, వెళ్ళాను, వచ్చాను, అదంతా 2 రోజుల్లో పని. అంటే 15-20 రోజులు అక్కడ వర్క్ చేసినా 2 రోజులు అయిపోయిందని ఏదో అలా కొట్టిపారేసేవాడిని. పెద్దగా దాన్ని బూస్టప్ చేసేవాడిని కాదు. ఆ విధంగా కొంత కామ్గానే ఉండేది. ఎప్పుడైతే మరో చరిత్ర వచ్చి వెళ్ళిందో, అంటే నేను దానికి అసిస్టెంట్ కూడా వర్క్ చేయడం వల్ల అది చాలా ఇబ్బంది పెట్టింది నాకు. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ నేను పూర్తిగా షెడ్యూల్ అంతా ఉండాల్సి వచ్చింది నాకు. పోస్ట్ ప్రొడక్షన్ అంతా చూసుకోవాల్సి వచ్చింది, డబ్బింగ్ అని అవని ఇవని అన్నిటిని. పాపం బాలచంద్ర గారికి ఆయన ఒకప్పుడు ఉద్యోగస్తుడు. ఆయనకి ఏం జరిగిందంటే మరో చరిత్ర తీసే టైంకి ఒక అసిస్టెంట్ లీడ్ ఆయన పేరు మర్చిపోయాను నేను, ఆయన పేరు గుర్తురావట్లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, అవి సినిమాలు
డైరెక్ట్ చేసాడు ఆయన. ఈయన దగ్గర అసోసియేట్గా ఉన్న తెలుగు అసిస్టెంట్ ఆయన ఇండివిజువల్ డైరెక్టర్ అయిపోయాడు. కాబట్టి అక్కడ ఆ లోటు ఉంది, ఆ ఖాళీ ఉంది. ఆ ఖాళీలో ఎవరో ఒకరిని వేసుకోకపోతే తెలుగు సినిమా నడవదు ఆయన దృష్టిలో. ఆయన ఫ్యామిలీ మొత్తం అంతాను తెలుగు ఏదో అంతంత మాత్రం అరకొరగా తెలుసు కానీ పూర్తిగా ఆయనకి తెలుగు అంటే తెలుగు అసిస్టెంట్ చాలా అవసరం. ఎప్పుడైతే నా నాటకం రిహార్సల్స్ చూశారు, ఆయన కూడా వచ్చినప్పుడు విశాఖపట్నం లొకేషన్స్ చూడడానికి వచ్చాడు ఆయన. ఇక్కడ వచ్చినప్పుడు తంబు అని మా మిత్రుడు ఉండేవాడు, ఆయన మీరు వినే ఉంటారు, చనిపోయాడు, ఇప్పుడు లేడు ఆయన. ఆయన ద్వారా పరిచయం అయింది. పరిచయం కాగానే దానికి పాత్రో రైటరు, ఆ పాత్ర మా గురువుగారి శిష్యుడు, మా గురువుగారి అల్లుడు కూడాను, విశాఖపట్నం వాస్తవ్యుడే, మన పోస్టర్లో పనిచేసేవాడు ఆయన. ఆయన నాటికలు 2 అప్పట్లో చేసేవాళ్ళం, రిహార్సల్ చేసేవాళ్ళం, ప్రదర్శనలు కూడా ఇచ్చాం. ఆ కాన్వకేషన్ థియేటర్లో మళ్ళీ ఆయన కూర్చోబెట్టి మొత్తం అంతా ఆ 2 నాటికలు రిహార్సల్స్ ఇచ్చాం. ఇవ్వగానే ఆయనకి బాగా నచ్చేసింది. ఆయన కూడా థియేటర్ నుంచి వచ్చినవాడు. ఆయన వచ్చి అడిగాడు, ఆయన మిస్టర్ ఇందులో నాకు అసిస్టెంట్ కావాలి, చేస్తావా? నేను ఉద్యోగం చేస్తున్నాను సార్ అని. అయితేనేంటి అన్నాడు ఆయన. ఆయన అయితేనేంటి అనగానే అలాగే సార్ చేస్తాను సార్ అన్నాను. ఎప్పుడైతే నాకు ఆఫీసులో గొడవలు వచ్చి ఉంటావా వెళ్ళిపోతావా అని అడిగారో నేను ఆయనతో చెప్పాను అన్నమాట. ఆయన ఎప్పుడే అడిగారు అప్పుడు నన్ను, మరి ఇది కథ సినిమాకి నువ్వు చేస్తున్నావు అన్నారు. నేను చేయలేను సార్ అన్నాను. ఏమన్నారు? ఇలా ఉద్యోగంలో ఇబ్బందిలో పడింది అన్నాను. ఉద్యోగం సరే ఓకే అన్నారు. కాదు సార్, ఏమైనా నన్ను ఏం చేయమంటారు సార్ అని అడిగాను నేను. మిస్టర్, ఏం చేయమంటామని ఎవరిని అడగొద్దు, ఇది నీ జీవితం, నువ్వు ఫైనలైజ్ చేసుకోవాలి, డెసిషన్ నీదే కావాలి. కానీ ఇంకొకరు చెప్పారు కాబట్టి నువ్వు ఇలా చేయాలని మాత్రం అనుకోవద్దు, ఎవరిని అడగొద్దు, నీ ఇష్టం. ఇక్కడ ఉంటే ఉండు, నాతో వర్క్ చేయి, లేదా వెళ్ళు అనగానే ఏం చేద్దాం అనుకుంటుని నేను ఎలా అనుకున్నానంటే, ఒకవేళ నా దురదృష్టం కొద్దీ ఆయన పరిస్థితి బాగోలేదనుకోండి, అప్పుడు నేనేమైపోవాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి? అది కాకుండా ఉద్యోగం మానేస్తే ఫ్యామిలీని మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ చేయాలి. ఎందుకు ఈ కష్టం అనవసరంగాను? వైజాగ్లో నాకు నాటకాలు ఉన్నాయి, నాటకాలు చేసుకుని సరదా కాలక్షేపానికి నాటకాలు ఉన్నాయి, ఆ జీతం రాళ్ళు చాలు, సొంత ఇల్లు ఉంది, ఎందుకు రిస్క్? నాకు ఏదో ఉన్న పడంగా ఏదో అయిపోదామని నాకు ఎప్పుడూ లేదు. ఇంకా నా గురించి నాకు బాగా తెలుసు, అందరికంటే నాకు బాగా తెలుసు. నేను నా టాలెంట్ ఏంటో నాకు తెలుసు. అంచేత ఈ టాలెంట్తో అక్కడికి వెళ్ళి ఆ పరుగు పందెంలో నేను పార్టిసిపేట్ చేయలేను, నా పిక్కల్లో అంత సత్తు లేదు, పరిగెత్తలేను నేను, నాకు గాడ్ ఫాదర్ లేరు. కాబట్టి వైజాగే బెటర్, నాకు ఈ ఉద్యోగమే బెటర్ అనుకుని ఇక్కడే ఉండిపోయాను. ఇంకా సినిమా చేయలేదు? ఆయన దగ్గర చేయలేదు, కానీ ఆ తర్వాత ఏదో సినిమా చేస్తూనే ఉన్నాను. ఎంఎస్ రెడ్డి గారి సినిమా ఒకటి చేసిన, చాలా సినిమాలు చేశానమ్మా. అది ఎప్పటి సంగతి చెప్తున్నాను, 78లో ఆయనతో కలిసి సింగపూర్ వెళ్ళాము, అందమైన అనుభవం చేసాము, ఒక తమిళ సినిమా చేసాము. అంటే బహుశా 80 దాకా వర్క్ చేశాను, 78, 79 దాకా ఆయనతో వర్క్ చేశాను. ఒక 3 ఏళ్ళు వర్క్ చేశాను ఆయనతో. 3 ఏళ్ళు కదా, 2 ఏళ్ళే చేసి ఉంటాను. నేను ఎప్పుడైనా సార్ మరి సెలవులు అయిపోయి సార్ అయితే వెళ్ళిపో అనేవారు. అని ఇప్పుడు వెళ్ళిపోతే ఎలాగా అనలేదు. సార్ నేను మరి సెలవులు అయిపోయి సార్, నాకు నిన్నటితో సెలవు అయిపోయింది, అరే వెళ్ళు అనేవారు ఆయన. అంత ప్రేమగా, అంత అభిమానంగా. అంటే నా దగ్గర పనిచేస్తున్నాడు, ఉండి తీరాలి, జీతం తీసుకుంటున్నాడు కాబట్టి ఉండాలి అన్న పద్ధతి ఏమీ లేదు. పాపం అర్థం చేసుకున్నారు, వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. ఆయన కూడా ఉద్యోగం చేసేవాడు, ఉద్యోగం చేసి నాటకాల్లోకి వచ్చి ఆ తర్వాత డైరెక్టర్ అయ్యారు ఆయన. కాబట్టి ఒక ఎంప్లాయీ కష్ట సుఖాలు ఆయనకు బాగా తెలుసు, చాలా లైవ్లీ పర్సన్. మరి ఇటు రంగస్థలం వైపు కానీ, సినీ రంగం వైపు కానీ, అలాగే మీరు డైరెక్టర్గా కూడా చేశారంటున్నారు. మరి ఈ 3 రంగాల్లో ఎక్కువ సంతృప్తినిచ్చిన రంగం ఏది? నాటకమేనమ్మా. నాటకమే. సినిమాలు ముక్కలుగా చేస్తారు, అంటే నాటకం తృప్తి వరకు చూస్తే నాటకమే. ఎందుకంటే చాలా కాలంగా రిహార్సల్ చేసి రంగస్థలాన్ని మీదకి ఎక్కి తెర తీసి ఆ 2 గంటలు ఎటే స్ట్రెచ్ వేసేస్తాం, అలా మళ్ళా కట్టలు ఉండవు. అంచేత అది లైవ్ షో కాబట్టి
లైవ్లీగా ఉంటుంది, జనం రెస్పాన్స్ ఇమీడియట్గా తెలుస్తుంది. ఇదైతే ఏంటి సార్ బాగా చేశానా, నేను బాగా వచ్చిందా అని అడగాలి. రిలీజ్ అయ్యి ప్రేక్షకులు చూసి చెప్పేంత వరకు మనకు తెలియదు. అది తెలిసినా మనం జడ్జ్ చేసుకోలేము. అంచేత సినిమా తృప్తి ఇవ్వదు, ఎవరికి ఇవ్వదమ్మా. నిజమైన నటులు అంటే రంగస్థల నటులే. నిజం అబద్ధం కాదులేండి, అంటే కంటిన్యూగా కాదు. నటులకు సినిమా కానీ టీవీ కానీ ఆ సంతృప్తిని ఇవ్వవు. అది మీరు ఎవరిని అడిగినా ఇదే చెప్తారు. లేదు ఇచ్చిందని చెప్తే అది అబద్ధం. ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు. మరొక విషయం ఏంటంటే, ఇది మేము నెలల తరబడి మేము రిహార్సల్ చేస్తాం, అక్కడ నెలల తరబడి చేయరు. అప్పటికి ఆ డైలాగ్ ఇస్తారు, చదువుకోవాలి, కొంచెం మెమొరీ ఎక్కువగా ఉండాలి, చెప్పేయాలి. అంటే అక్కడ లోపం ఎక్కడ వస్తుందంటే, మీ మెమొరీ పవర్ ఎంత ఉందో చూసుకొని అది ఎంతవరకు మీరు చదివిన తర్వాత బుర్రలో ఫిక్స్ అయిపోతుంది, దాన్ని బట్టి ఉంటుంది. అంటే వచ్చేసినట్టుంది, ఇంకొకసారి చదివితే బాగుండేమో అనుకోకూడదు, వచ్చేసింది అనిపించాలి ఖచ్చితంగా. అప్పుడు దాన్ని మోల్డ్ చేసుకునే అది జరుగుతుంది లోపల. అంచేత అది సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఏమొస్తే అదే. అంచేత ఇక్కడైతే ఏంటి, శుభ్రంగా రిహార్సల్ చేస్తాము, జీర్ణించుకుంటాము, ఆ తర్వాత స్టేజ్ ఎక్కుతాం. కాబట్టి ఇందులో మనం అనుకోకుండానే వచ్చేస్తే ఆటోమేటిక్గా బాగా జీర్ణించుకుపోతుంది. కాబట్టి అక్కడ పరిస్థితి ఉండదు. ఆ 10 వాక్యాలు 5 వాక్యాలు 3 వాక్యాలు బుర్రలో పెట్టుకుని ఆ 3 చెప్పేస్తే అయిపోయింది. మళ్ళీ కొత్తగా మరొక షార్ట్స్, అలాగా ఏదో ఒకదాంతో ఇటుకి తర్వాత ఇటుకి పేర్చినట్టే ఉంటుంది, కానీ మొత్తంగా గోడ కట్టినట్టు ఉండదమ్మా. ఓకే, అంతే, అదొక్కటే చెప్పగలను. ఓకేనండి. మరి ఎన్ని రంగాల్లో చేస్తున్నారు? ఎన్నో అవార్డులు కూడా కైవసం చేసుకున్నారు. మరి ఏ ఏ రంగాలకు సంబంధించి ఏ అవార్డులు కైవసం చేసుకున్నారు? నాటకాల్లో ఒక ఇండివిజువల్గా ఒక 8 నందులు వస్తే, ప్రభుత్వ పరంగా సంపాదించుకున్న నందులు ఒక 8 వస్తే, టీవీలో మాత్రం ఒక 2 నందులు వచ్చాయి. ఇవి వ్యక్తిగతంగా వచ్చిన బహుమతులు. అలా కాకుండా ప్రొడక్షన్ పేరిట నా టీంలో మిగతా వాళ్ళకి వచ్చినా నాకు వచ్చినట్టు, ఎందుకంటే అవన్నీ నేను మోల్డ్ చేసిన క్యారెక్టర్సే, నేను చెప్పిన క్యారెక్టర్సే. కాబట్టి వాళ్ళవి కూడా నావిగా లెక్క వేసుకుంటే సుమారుగా ఒక 15-20 దాకా వచ్చి ఉంటాయమ్మా, నందులన్నీ వచ్చి ఉంటాయి. ఓకే, మీరు ఇంట్రెస్ట్ లేకుండానే అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే మీ ఇంటి దగ్గరికి వచ్చి గుమ్మం కొట్టిన తలుపు కొట్టిన అవకాశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మరి ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చారు. ఎన్ని అంటే రంగస్థలం వైపు కానీ సినిమా వైపు కానీ నటులుగా డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు, ఇన్ని అవార్డులు కూడా దక్కించుకున్నారు. అవార్డులు తీసుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉండేవి? నేను అనుకున్నది సాధించాను, నేను కరెక్ట్ దారి వైపు వెళ్తున్నాను అనిపించేదా? అలాంటివి ఏమీ లేవమ్మా, చెప్పుకోవడానికి చెప్పుకుంటారేమో కానీ నాకు అదేం లేదు. అయితే గెలిచామా, వెరీ గుడ్ అనుకుంటాం, పోయిందా సరే అని బుర్రగొక్కుంటూ వచ్చేయడం తప్ప, వస్తే ఏదో ఒక పూనకం కానీ అలాంటివి ఏమీ వచ్చిన దాఖలాలు ఏం లేవు. నాకేమీ అనిపించలేదు, ఎప్పుడూ అనిపించలేదు. అయితే నాకు గమ్యం అంటూ ఏమీ లేదు, నేను ఇందులో ఇది అయిపోవాలి అని ఎప్పుడు అనుకోలేదు. కాబట్టి సాధిస్తున్నాను, ఆ దారిలో ఉన్నాను అనుకునే ఆలోచన కూడా ఇప్పుడు లేదు. అవి ఏ రకంగాను. ప్రస్తుతం యువతరము సినీ రంగం వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. అప్పటి సినీ రంగానికి ఇప్పటి సినీ రంగానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? యువత సినీ రంగం వైపు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? మీ అభిప్రాయం? వెళ్ళకూడదని చెప్పే రైట్ ఎవరికి లేదమ్మా. కుర్రాళ్ళు వెళ్ళొచ్చు. అయితే వెళ్ళడానికి కావాల్సిన ఒక క్వాలిఫికేషన్ వాళ్ళు పొంది ఉండాలి. కేవలం శారీరకంగా అదారుఢ్యం, లేకపోతే ఆ ఏ లైన్లో ఇంట్రెస్ట్ ఉంది, అందులో కమెడియన్నా లేకపోతే హీరోవా మరోట అని ఉంటుంది కదా, అది అనుకోవాలి. నేనేమిటి కాగలను. అంటే కమెడియన్లా ఉంటాడు, వాడు హీరోగా ఆలోచన చేశాడు అనుకోండి, అది పోతుంది, మళ్ళీ రాణించలేడు. అయితే
ఈవేళ ఆ పూర్వం అయితే అసలు ఆ గుమ్మం తొక్కేవాళ్ళం కాదు. ఇప్పుడు అందరూ ఏదో ఇంద్రలోకం ఉండేవాళ్ళే, తారలే, ఆకాశంలో తారలే అప్పుడు. ఇప్పుడు ఆకాశం కాస్త కిందకి దిగి వచ్చింది. వాళ్ళు కూడా వీధుల్లో షూటింగ్ చేయడం వలన, లేకపోతే మొత్తం వీధిలోకి వచ్చేసింది సినిమా కూడా. కాబట్టి అందరికీ అవకాశాలు, వీళ్ళకి అవకాశాలు ఇవ్వటం వల్ల వాళ్ళు కాస్త డబ్బు మిగలడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళు దీన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. జనం మీద ప్రేమ కాదు, చవకగా కొన్ని పనులు జరిగిపోతాయి అని చెప్పి వాళ్ళు లోకల్ పీపుల్ని, లేకపోతే బయట టాలెంట్ని వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే యువత అందులోకి వెళ్ళే ముందు మాత్రం లైఫ్ ఎలా ఉంటుందన్నది మాత్రం ఆలోచించుకోవాలండి. ఏదో ఒక పిచ్చిలాగా కాకుండా ఒక ప్లానింగ్లో వెళ్ళాలి. అంటే ఈవేళ యాజ్ ఇట్ ఈజ్గా యాజ్ ఆన్ డేట్ అనుకుంటే మాత్రం సినిమాల్లోకి వెళ్ళడం అన్న పిచ్చి నయం చేసుకోవాలి. బయట నాటకాలు వేసి ఆ సరదా తీర్చుకోవాలి తప్ప సినిమాల్లోకి వెళ్ళి ఏదో సాధించేద్దాం అనుకుంటే మాత్రం అది చాలా తప్పు. ఎందుకంటే ప్రతిదానికి ఒక సర్కిల్ ఉందమ్మా. సినిమా ఒక గ్రూప్ ఉంటుంది ప్రతి వారికి, ప్రతి హీరోకి, ప్రతి వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తారు. ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే అది వేరే సంగతి, తీసేయండి, వాళ్ళని జమ కట్టకండి. అక్కడ డెఫినెట్గా ఒక గాడ్ ఫాదర్ ఉండాలి. ఉన్నాడా? మీరు ఆ కులస్తుడై ఉండాలి. అవునా? ఆ కులమేనా? ఇలాంటివన్నీ కొంచెం ఫిల్దీ అట్మాస్ఫియర్ కూడా ఉండేది. ఇప్పుడు సినిమా హాళ్ళు కూడా కొందరి చేతుల్లోనే ఉంది. మరొక దుర్మార్గపు ఆలోచన ఏంటంటే, ఈవేళ మనం బాగులేకపోయినా, నేను చాలా అగ్లీగా ఉన్నాను అనుకోండి, నేను బాగుండను, నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర అన్ని సౌకర్యాలు నా చేతుల్లో ఉన్నాయి, ఇవాళ సినిమా తీసి నేను హీరోగా వస్తాను, మీరు ఈవేళ నేను బాగలేడు అనుకుంటారు మీరు, ఓకే, తర్వాత మరో సినిమా తీస్తాను, చచ్చినట్టు చూస్తారు. మీరు చూసి అంతకుముందు అసహించుకున్నంత అసహించుకోరు, పర్వాలేదులే అలవాటు పడతారు. అలవాటు పడగా 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 వీళ్ళు కూడా ఒక కాస్త తేటగా వచ్చి మనిషి ఒక మనం అంటే మన దృష్టిలో లోపమో, లేకపోతే వాడు కూడా అలా అయిపోవటము, కాస్త అందంగా తయారవ్వటం, అది వాళ్ళు గుర్తించారు. రుద్దగా 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 వాడే అందగాడైపోతాడు అన్నది అది బహుశా జరుగుతున్నది, జరిగింది. అంచేత డబ్బుంటే మిగతా ఏ టాలెంట్ నేను కొనుక్కోవచ్చు. కాబట్టి ఇది ఒక వ్యాపారమే, నేను కళగా అనుకోవట్లేదు. అది ఒక వినోద కార్యక్రమం అనుకుంటే సినిమాను మంచిది. ఓకేనండి మిశ్రు గారు, క్లాసిక్స్గా చెప్పుకొని విశ్వనాథ్ గారి ప్రతి సినిమాలో, అంటే దాదాపుగా ఎక్కువ సినిమాల్లో మీరు ప్రధాన భూమిక పోషించారు. ఆయనతో మీకు ఎలా సాన్నిహిత్యం ఏర్పడింది? అసలు ఆయన అంత ఇంపార్టెన్స్ మీకు ఇవ్వడానికి కారణం ఏంటి? అంటే ఏ డైరెక్టర్గా అయినా ఒక ఆర్టిస్ట్తో వర్క్ చేసినప్పుడు ఒక ర్యాపో పెరుగుతుంది. వీడు మనం చెప్పింది అవసరమైనంత మేరకు చేయగలుగుతున్నాడు అని ఒక నమ్మకం ఏర్పడుతుంది. నేను కూడా ఆయన చాలా కాకతాళీయంగా రెండోసారి, ఇందాక చెప్పాను కదా మొదటిసారి అలా కలిశాను, రెండోసారి సాగర సంగమం షూటింగ్ వచ్చినప్పుడు ఆ డ్యాన్స్ డైరెక్టర్ వేషం నాకు ఆఫర్ చేశారు. అంతకుముందు ఉన్న పాత పరిచయం కూడా ఉంది కాబట్టి దానికి ఆ వేషానికి పిలిచారు నన్ను. ఆ తర్వాత అది బాగా క్లిక్ అయింది. సినిమా ఎంత లెవెల్లో క్లిక్ అయిందో నా వేషం కూడా అంత క్లిక్ అయింది. ఈనాటికి ఆ సినిమాలో ఆ వేషం గురించి చెప్తారు. నన్ను ఆ చిన్న వేషానికి నన్ను అందరూ గుర్తుపెట్టుకున్నారు నన్ను. ఈవెన్ నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు కూడా సడన్గా ఎవరో ఆగిపోయి టైంలో ఏదో మాట్లాడేస్తూ ఎన్నప్ప అని చెప్పి నిలబెట్టేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంచేత అది చాలా బాగా వెళ్ళింది. దాంతో ఒక రకమైన ఒక అభిమానం ఏర్పడుతుంది, మనవాడు బాగా చేస్తున్నాడు అనే అభిమానమే తప్ప అంతకు మించిన అటాచ్మెంట్స్ ఏం లేవు. గురువుగారు
ఆయన ఆయన దగ్గర వేషం దొరకడమే చాలా అదృష్టం. ఎందుకంటే ఆయన సినిమాలో నటులు చాలామంది 100కి 90 మంది నటుల్ని ఆయనకు అవసరమైన పద్ధతిలో తీర్చిదిద్దగలరు ఆయన. ఆ సామర్థ్యం ఉన్న మనిషి ఆయన. ఆయన చెప్పిన డైలాగు ఇంకెవరు చెప్పలేరు. ఆయన ఇచ్చిన డైలాగుల మధ్య ఉండే పాజ్ ఉంటుంది, ఆ పాజ్ ఎవరు ఇవ్వలేరు. అంత చాలా గొప్ప డైరెక్టర్ ఆయన. మీరు ఆ సినిమాలన్నీ చూశారు కాబట్టి ఈవేళ క్లాసిక్స్గా ఏమైనా మిగిలే అంటే అప్పటి మల్లీశ్వరి ఆ సినిమాల తర్వాత మళ్ళీ ఇవే. మరొక్క డైరెక్టర్ని చెప్పండి నాకు, ఎవరైనా ఉన్నారా? మనకు ఇది ఒక క్లాసిక్ ఫిల్మ్ అండి అని చెప్పదగ్గవి ఏమీ లేకుండా పోయాయి. అంచేత సినిమాని సినిమాగా చూపించటం లేదండి. సినిమాని ఒక డబ్బు సంపాదించే ఒక మార్గంగా చూసుకున్నారే తప్ప, ఎంటర్టైన్మెంట్గా భావిస్తున్నారే తప్ప జనానికి కూడా ఇది ఎలాగైనా పనికి రావాలి, ఒక జవాబుదారీతనం లేదు. ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎవరికి కావాలి? మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు, మీకు ఎంత లాభం వచ్చింది, అది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు కాదు. సమాజానికి మన వల్ల ఏమాత్రం మంచి జరిగింది, పిసరంతా, అది చాలా ముఖ్యం. లేకపోతే మా సినిమా వల్ల ఎంతమందికి అపకారం జరిగింది అన్నది మిగతా వాళ్ళ విశ్లేషకులు చెప్తారు. అంచేత సినిమా డెఫినెట్గా ఉపయోగపడాలి. ఎందుకు ఉపయోగపడాలంటానంటే నేను, ఇది రాజకీయాలకు రాజమార్గం అమ్మ. సినిమాలో ఒక పెద్ద పొజిషన్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అలా రాజకీయాల్లోకి వెళ్ళడానికి ఇది ఒక మార్గం అయింది. అంచేత మీకే క్యారెక్టర్ లేకపోతే రేపు పొద్దున మా క్యారెక్టర్ గురించి ఏం చెప్తారు మీరు? అంచేత ఆ రకంగా చూస్తే మాత్రం సినిమా వల్ల జనం కొంత నష్టపోతున్నారని మాత్రం వాళ్ళు గ్రహించాలి, దయచేసి గ్రహించాలి. జనం కొంచెం సినిమాల వల్ల పాడైపోతున్నారు. పాడవకుండా ఉండాలి అనే ఒక అవగాహనతో వాళ్ళు ఏదైనా చేయాలి తప్ప, మేము ఏం పట్టినా పర్లేదు, ఏం చేసినా పర్వాలేదు. ఏమైనా మా పూర్వం సినిమాల్లో ఎప్పుడైనా అన్నారా కుటుంబ నేపథ్యం అని కానీ, లేకపోతే కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అని కానీ ఎప్పుడూ లేవు. మీరు పిల్లలు మీకు తెలియదేమో. మా రోజుల్లో అప్పట్లో పెళ్లి చేసి చూడు, మాయాబజార్, తర్వాత చాలా గొప్ప చెరపగురా చెడేవు, మిస్సమ్మ, ఈ సినిమాలు అవి పాతాళ భైరవి, ఈ సినిమాలు చూస్తూ ఉంటే ఎక్కడ మీకు డెఫినెట్గా ఒక పూజ పాట ఉండేది, ఒక దేశభక్తి గేయం ఉండేది. ఎంత గొప్ప దేశభక్తి గేయాలంటే అది మన తోడికోడళ్ళు, అదే ఆ సినిమాలో ఏదో పాట ఇప్పటికే వస్తుంది, శ్రీశ్రీ గారు రాసిన పాట ఇప్పటికే వస్తుంటుంది. ఈవేళకి అందులో సాహిత్యం యథాతథంగా ఉంది, దేశం పరిస్థితి. అంచేత సినిమా అన్నది జనానికి పనికి రావాలి. మీరు కోట్లు వ్యాపారం చేసుకున్నా, మీకు ఎంత లాభాలు వచ్చినా, ఏం చేసినా సమాజానికి అంతో ఇంతో ఉపయోగపడాలి. అది కనీస ధర్మం. అది మరో వ్యాపారం చేసినట్టుగా ఇది కూడా ఓ వ్యాపారం అనుకుంటే చాలా తప్పు. డబ్బు సంపాదించడం చాలా మార్గాలు ఉన్నాయి, ఇది కేవలం డబ్బు సంపాదించే మార్గమే కాకూడదు. అది మాత్రం దయచేసి చెడుదోవలో మళ్ళించే యువత ఎలా ఉందంటే, అల్లరి చేస్తే ఏ పనైనా అయిపోతుంది. మీకు అంత ఒకటే గుర్తు, మీకు పూర్వం సినిమాల్లో హీరో ఎవడరా అంటే సత్శీలుడు, సహనశీలుడు, ఎక్కడైనా గొడవలైతే అడ్డుకుని ఒక దెబ్బ తినేవాడు. ఇప్పుడు ఆడు చొక్కా గుండీలు పెట్టుకోడు, ప్యాంటు మీద ప్యాంట్ వేసుకుంటాడు, తర్వాత ఒక రౌడీ కానీ మంచివాడు, అదేమిటో అర్థం కాదు. ఇలాంటి పరిస్థితి ఉంది చూసారా. అది ప్రజల్ని కొంచెం మాయ చేసే, అంటే ప్రజల్ని కాదు, ప్రేక్షకుల్ని మాయ చేసే ప్రయత్నమే తప్ప, వెరైటీ పేరు మీద మాయ చేయడమే తప్ప, అది ఖచ్చితంగా బాగు చేసేది మాత్రం కాదు. ఒకడు 100 మందిని చంపడం అన్నది చూపిస్తున్నారు సినిమాలో. అది ఎంత ప్రమాదం అంటే, నేను ఒక అమాయకుడిని అనుకోండి, ఒక 2 చంపాను,
నా అభిమాన హీరో 100 మంది చంపినప్పుడు నేను ఇద్దరిని ఎందుకు చంపకూడదని ఆర్గ్యూ చేశాడు అనుకుంటే ఏం చెప్తారు మీరు? పిసవేతం చెప్తారా? సూపర్ మ్యాన్ సినిమా చూసి ఆడెవడో కుర్రాడు మేడ మీద గెంతేసాడట, అంటే ఎగురుదామని ప్రయత్నం చేశాడట. ఏమవుతాడు? కింద పడి చచ్చాడు. అలాగా మా హీరో 100 మందిని చంపాడండి, నేను ఒక్కడిని ఎందుకు చంపకూడదండి అన్నాడు అనుకోండి, అది వాడి మీద జాలి పడతారా, వీడి మీద కోపం తెచ్చుకుంటారా? ఇంకోటి ఏంటంటానంటే, నేను పూర్వం మీకు పాత సినిమాలు చూడండి, మీరు ఆఖరికి విలన్ని పోలీసులు పట్టుకొని జైల్లో పెడతారు. ఈవేళ హీరో ఆ విలనీ కార్యక్రమాలు కావు కానీ చట్టాన్ని తన చేతిలో తీసుకొని అందరినీ చంపేసే మొనగాడు కావటం వల్ల అతను ఏమీ చేయట్లేదు. కానీ లేకపోతే న్యాయంగా అతను చివరికి నేను ఇంతమందిని చంపాను కనుక నాకు ఈ శిక్ష పడింది అని ఉంటే, పోన్లేండి నిజమే కదా, 100 మంది చంపాడు కాబట్టి జైలుకి వెళ్ళాడు, ఓకే అని అనుకుంటాం. ఆ పిచ్చవాడు ఎవడు ఉన్నాడో వాడు అనుకుంటాడు కనీసం, అమ్మో చంపితే జైలు కదా అని అనుకుంటాడు. ఇప్పుడు మీరు ఏమీ కాకుండా 100 మంది చంపేసి మీరు డ్యూయట్ పాడుకుంటే వాడేమనుకుంటాడు? నేను హీరోని అనుకుంటాడు. ఇద్దరిని చంపి నేను హీరో అని చెప్పి బాత్రూంలో పాటలు పాడుకుంటాడు. అంచేత పెడద్రోవను పోతున్నారు యువత అంటే పోరా మరి? అందరికీ ఒకలాంటి తెలివితేటలుంటాయా? కొందరు మూర్ఖులు ఉంటారు, మరి ఆ మూర్ఖులకి ఏం చెప్తారు మీరు? అంచేత జరుగుతున్నది ఏదో చాలా చెడ్డకే జరుగుతున్నదమ్మా. అంటే అప్పటి సినిమాలకి మీద కన్నుండదు కానీ 100 మందిని తన్నేస్తాడా? ఎలా సాధ్యం అది? అంటే జనాన్ని వాస్తవిక నుంచి ఎంత దూరంగా తీసుకెళ్ళిపోతున్నారు. పోనీ రివాల్వర్ తీసుకున్నారు, 100 మందిని కాల్చారు, ఓకే, ఆర్గ్యుమెంట్ ఏం లేదు, నిజమే చంపగలడు, వాడి ఏ గాల్లోకి వేసినా గుండె నీళ్ళలాగెళ్ళి వాడిని చంపుతుంది, ఓకే మేము నమ్మేస్తాం. సినిమాలకి ఇప్పుడు సినిమాలకి చాలా డిఫరెన్స్ ఉంది. చాలా ఉందమ్మా. ఓకేనండి, మరి మీరు ఇప్పుడు పాటలు ఏమైనా బోధపడుతున్నాయా? సాహిత్యం ఏమీ బోధపడటం లేదు. మరి ఇదేది తిరోగమనమా పురోగమనమా? ఫాస్ట్ బీట్ సాంగ్స్ ఏమి పాడుకోవడానికి కూడా హోదా తప్ప ఏముంటుందండి? ఏముంటుంది? ఏదో అక్కడక్కడ 1-2 మెలోడీ సాంగ్స్ వస్తున్నాయి. ఆ మెలోడీ సాంగ్ని కూడా ఈ బీట్స్ డామినేట్ చేసేస్తున్నాయి. ఓకేనండి మిశ్రో గారు, మరి ఎన్ని సినిమాల్లో నటించారు మీరు? మరి తర్వాత నటనకి ఎందుకు దూరం అయ్యారు? ఏమైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా, లేదంటే మీరే కావాలని ఇంక నేను నటించకూడదు అని రెస్ట్ తీసుకున్నారా? అంటే కాదమ్మా, నాకు ఆఫర్స్ వచ్చినాయి, 4-5 వచ్చాయి, ఫోన్లు వచ్చాయి, కానీ నేనే వెళ్ళాలనుకోలేదు. చాలే అనిపించేసింది. ఏం కారణం లేదు? కారణం అంటూ ఏం లేదు. ఏంటంటే నాకు ఒకసారి మా పోర్టు చైర్మన్ వచ్చిన తర్వాత గోనెల్ గారు వచ్చిన తర్వాత వాకప్ చేయగా నా పేరు వెళ్ళింది ఆయన దగ్గరికి. ఆయన నన్ను పిలిపించారు. నాలాంటి వాళ్ళకు కొంతమంది పిలిచారులేండి, నన్ను కూడా పిలిచారు. పిలిచాక ఆయన రూమ్లో సాయంత్రం 5ంటికి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి, మిశ్రా గారు మీరు అయితే సినిమాల్లో కూడా చేస్తుంటారా అన్నాడు. అనగానే ఏంట్రా బాబు ఈయన ఇలా అడిగాడు, తనకి ఎందు ఎంప్లాయీ సినిమాలు కూడా చేస్తున్నారు అంటే ఉద్యోగం సరిగ్గా చేయటం లేదా అన్నట్టుగా నాకు ధ్వనించింది. అవును సార్ ఏదో ఊరికేనండి, ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు కదా, నాటకాల ఫ్రెండ్స్ వాళ్ళు సినిమాలకు వెళ్ళిన తర్వాత ఏదో అలాగా చెప్పారండి, చేస్తున్నానండి. మరి ఏమాత్రం ఇస్తారు మీకు అని అడిగాడు ఆయన. దేంట్రా బాబు ఇలా అడిగాడినా అనుకున్నా. నేను మరి ఏదో జవాబు చెప్పాలి కదా, నిజమైన జవాబే చెప్పాను. అది కదండి, మేము అక్కడికి వెళతామండి, ఫోన్ వస్తుందండి, మిశ్రా గారు ఇలా వేషం ఉంది రండి, నేను వెళతామండి. వెళ్ళిన తర్వాత వెంటనే ట్రైన్ దిగంగానే ఏమండి నాకు ఎంత ఇస్తారండి అని అడుగుతామండి? అడగం కదా. అంచేత ఏదో వేషం అంటారు, షూటింగ్ అంటారు, షూటింగ్ అయిపోతుందండి, ఇంకొక షెడ్యూల్ ఉంది, మళ్ళీ మీ వేషం ఉంది అంటే అప్పుడు అడుగుదామని అనుకుని వచ్చేస్తామండి. ఆ తర్వాత అది కూడా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎందుకు అడగబుద్ధి కాదండి, వాళ్ళే ఒక్కొక్కప్పుడు ఉత్త చేసి థ్యాంక్స్ మిశ్రా గారు అనే సందర్భాలు ఉన్నాయి. ఏదో కవర్లో ఏదో ఆ మాత్రం ఈ మాత్రం డబ్బులు పెట్టి ఓకే అంటే అందులో ఎంత ఉందో అనుకుంటేనే చేతులు ఊపేస్తాం, మేము బయటకు వచ్చి చూసుకుంటామండి.
అందులో 500 ఉండొచ్చు, 1000 రూపాయలు ఉండొచ్చు. నాకు 10,000 కంటే ఎప్పుడు ఎక్కువ లేవండి అని చెప్పడం జరిగింది. అంచేత సినిమాల వల్ల నాకు పెద్దగా రాబడి లేదు. సరే, రాబడి కోసం ఎదురు చూడలేదులేండి, ఏమొస్తుందని చూడలేదు. ఎందుకంటే చాలామందికి సినిమా వెర్రి ఉన్నట్టే ఆ వెర్రిలో నాకు ఒక కనీసం 10వ వంతో 20వ వంతో ఉంది. అంటే సినిమాలో కూడా వెయ్యాలి అనే తప్ప నాకు వెర్రి కాదనుకుంటున్నాను నేను. అంచేత అలా వేసి చాలే, ఎందుకు అనవసరంగా ఈ ప్రయాణాలు కష్టంగా ఉన్నాయమ్మా ముఖ్యంగాను. అంచేత మీరుగా ఆగిపోయారు. ఇంకొకటి అంటే కొంచెం జ్ఞాపక శక్తి కూడా తగ్గింది నాకు. అంతకుముందు ఒక 7-8 వాక్యాలు చదివి అప్పటికప్పుడు చెప్పగలిగే నేను ఆ తర్వాత అన్ని వాక్యాలు నేను చెప్పలేనేమోనన్న భయం పుట్టుకొచ్చింది. అంచేది ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, వాళ్ళని ఎందుకు అనవసరంగా బాధ పెట్టడం అని చెప్పి, అంటే చేయలేకపోయాం అనుకోండి, మీరు లైన్స్ గుర్తుకు పెట్టకపోతే ఏమి చేయలేరు. చెయ్యలేకపోతే వాళ్ళు ఏం స్పేర్ చేస్తారా? ఏంటి మిశ్ర గారు మీరు కూడా ఇలా అన్నారనుకోండి, ఎందుకు అనవసరంగా వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసం అంత మాట పడక్కర్లేదు. అంచేత మొత్తంగా తేల్చుకొని ఎందుకులే మనకు వద్దులే అనుకుని, వద్దు సార్ నాకు వీలు కాదండి అను, నాకు లైన్స్ గ్యాప్ ఉండటం లేదను, ఏదో అలా చెప్పి తప్పించుకునే వచ్చాను నేను. లేకపోతే పాపం వాళ్ళు ఆఫర్స్ మాత్రం వచ్చాయమ్మా నాకు. మీకు మీరుగా వద్దనుకొని ఇంకా ఆగిపోయారు. నన్ను బాగా ప్రోత్సహించింది మాత్రం ఈటీవీ వాళ్ళండి. సుమన్ గారు ఉన్నప్పుడు నన్ను చాలా ప్రేమగా పిలిచేవారు. ఆయన ప్రతి ప్రాజెక్ట్ నన్ను పిలిచేవారు, పెద్ద పెద్ద వేషాలు ఇచ్చారు నాకు. తర్వాత సీరియల్స్ కూడా 30 చేశాను నేను. చేసింది చాలా ఎక్కువ నేను. అంటే మనకి ఒక అర్హత ఉంటుందమ్మా. నా అర్హతకు మించినదివే చేశాను నేను. ఎందుకంటే గమ్యం లేనివాడిని కదా, పెద్ద లక్ష్యం కూడా పెద్ద ఏమీ లేదు కాబట్టి నాకు వచ్చింది చాలు అనుకునే మనస్తత్వం ఏర్పడింది. హాయిగా ఉన్నాను. మీ అనుభవాలు అయితే ఒక పెద్ద గ్రంథమే రాయొచ్చు. మరి మీ బాల్యం ఎక్కడ గడిచిందండి? ఇక్కడేనా, వైజాగ్లో నేను పుట్టాను. ఏవిని కాలేజ్లో చదువుకున్నాను. అక్కడ గ్రాడ్యుయేషన్ తర్వాత థియేటర్ ఆర్ట్స్లో డిప్లొమా ఇన్ యాక్టింగ్, డిప్లొమా ఇన్ డైరెక్షన్ చేశాను. పోర్ట్లో ఉద్యోగం చేశాను. మొత్తం వైజాగ్లోనే? మొత్తం వైజాగ్లోనే. ఓకేనండి. మరి మీరు మా స్టూడియోకి వచ్చి మీ మధుర అనుభూతుల్ని మాతో పాటు పంచుకున్నారు. దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. ప్రతి మనిషి జీవితాన్ని అందంగా తీర్చిదిద్దేవి ఆణిముత్యాలు. మరి అలాంటి ఆణిముత్యాల్లో ఒక మంచి మాట మీకోసం. అజ్ఞానమే అవివేకానికి మూలం. వివేకం తెచ్చుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది. రమణ మహర్షి. విశిష్ట అతిథులతో మార్వెలస్గా సాగుతున్న ఈనాటి ఉదయరాగం చూసి మీరు ఎంజాయ్ చేశారు కదా. మరో ఎపిసోడ్లో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.